వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వీకే టాక్స్ వివేక్ గారికి థ్యాంక్ యూ అండి. మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు కూడా వచ్చింది అండ్ వీ గోట్ పర్మిషన్ టు పబ్లిష్ అని చెప్పని. అండ్ ఎస్, చాలామంది కలెక్టివ్గా తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ తోటి ఈ విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో రేపన్న రోజు ఇంకా ఏంటనేది, ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పుకునేది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఎంతవరకు ఏంటనేది ఉన్నటువంటి విషయాలు. వాళ్ళ కొలీగ్ ప్రశ్న రావణ్ ఎలియాస్ బచ్చలకూరి జోసెఫ్ చౌదరి, అతనికి సంబంధించినటువంటి విషయాలు చాలా కూలంకషంగా 53 నిమిషాల 45 సెకండ్ల పాటు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మీకోసం. కాగ్నిజెంట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ యూఎస్కి వెళ్ళాం, మళ్ళీ అంటే ఇండియాకి వచ్చా. సో మీరిద్దరు వి లాస్ కనెక్షన్. మీరిద్దరు ఎలా పరిచయం? రావణ్ నువ్వు ఎలా పరిచయం? ఆఫీస్ కొలీగ్సా? యాక్చువల్లీ 2010 లో ఐస్పేస్ గ్లోబల్ సర్వీస్ అని చెప్పి ఒక కంపెనీలో నేను స్టార్ట్ చేశాను నా కెరియర్. ఓకే ఓకే, సో వీడు జోసెఫ్ బచ్చలకూరి, వాడు కూడా 2010 లో వచ్చాడు ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ కి. ఓకే, ఇప్పుడు ఏదైతే బిల్డప్ ఇస్తున్నారో అంత సీన్ లేదు వాడికి. వెన్ హీ కేమ్ యాక్చువల్లీ టు హైదరాబాద్, హీ వాజ్ మ్యారీడ్. ఓకే ఓకే, హీ వాజ్ వెరీ యంగ్, అంటే లైక్ హీ వాజ్ అరౌండ్ 21 సంథింగ్. ఓకే ఓకే సో లవ్ మ్యారేజ్, మ్యారీడ్, హైదరాబాద్కి వచ్చాడు. రాగానే ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ జాబ్ వచ్చింది, జాబ్ చేశాడు. హీ వర్క్డ్ అరౌండ్ 6 to 8 months, 8-9 months చేశాడు. ఓకే చేశాక హీ గాట్ టర్మినేటెడ్. యు గాట్ టర్మినేటెడ్. ఓకే, వై? there is if you it's better if you make a note, I mean, like, ఎందుకంటే వీడి హిస్టరీ ఇట్లా కాదు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి వీడి దాంట్లో. ఓకే, ఎందుకు టర్మినేట్ ఎందుకు చెప్తే అయ్యాడు? షాక్ అవుతారు మీరు చెప్తే. లిటరల్ గా ఎవ్వరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. నాకు వీఆర్ బ్యాచ్ ఆఫ్ 4 to 4 పర్సనల్ గా మాకే బాగా కనెక్టెడ్ వీడు. చెప్తే మీరు షాక్ అవుతారు, ఇంత లుచ్చగడ వీడికి ఇంత సీన్ ఇస్తున్నారు అని చెప్పి. సో టర్మినేషన్ కి రీజన్ ఏంది అంటే, యువర్ టార్గెట్ ఇస్ 50. ఏదైతే ఇన్సెంటివ్స్ ఏదైతే వస్తాయో, ఓకే, వీక్లీ ఇన్సెంటివ్, మంత్లీ ఇన్సెంటివ్ ఏదైతే వస్తుందో, దానికోసం వీడు టార్గెట్ 50 అయితే 60, 70, 80 అని చెప్పి వేసి పంపించాడు. హీ యూస్ టు మ్యానిపులేట్ హిస్ ప్రొడక్షన్ మ్యానిపులేట్ చేసి హీ యూస్ టు మ్యానిపులేట్ హిస్ కౌంట్. ఓకే, సో అల్టిమేట్లీ యూనో ఈ రోజు కాకపోతే రేపైనా దొరకాల్సింది దొరికాడు. సో ఫోర్స్ఫుల్ టర్మినేషన్ ఇచ్చి పంపించేశారు ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్. ఓకే, ఇట్ యూస్ టు బి ఇన్ అమీర్పేట్. దాని తర్వాత కంపెనీ స్టిల్ దేర్. దాని తర్వాత అది ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ నుంచి వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు అది కోటివిటీ అయింది. ఓకే ఓకే కోటివిటీ ఇస్ ఎ మేజర్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ యుఎస్ హెల్త్ కేర్. ఓకే, సో కాలింగ్ ప్రాసెస్, వాడు ఎలిజిబిలిటీ ప్రాసెస్ లో ఉండే, మేము పేమెంట్స్ ప్రాసెస్ లో ఉండే, మేము క్లెయిమ్స్ ప్రాసెస్ లో ఉండే, పేమెంట్ అండ్ పోస్టింగ్, దే ఆర్ 3 departments. సో వీడు ఇనిషియల్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే, అక్కడ మ్యానిపులేట్ చేశారు, తీస్తారు. ఓకే, తీసేశాక యాక్చువల్లీ చౌదరి కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓకే ఓకే, వీళ్ళ ఫాదర్ వచ్చేసి రైల్వే ఎంప్లాయీ. వీళ్ళ ఫాదర్ ఏంటి? రైల్వే ఎంప్లాయీ. ఓకే, రైల్వే ఎంప్లాయీ అని చెప్పాడు. అది ట్రూ కాదు తెలీదు. వెన్ హీ కేమ్ టు, ఇంకోటి ఏంటంటే, ఐ మీన్, లైక్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. నేను మీతో మాట్లాడుతున్నాను ఫేస్ టు ఫేస్ అనుకోండి, హీ యూస్ టు స్మెల్ అ లాట్. బాడీ ఆర్డర్ కానీ లేకపోతే నోట్లో స్మెల్ కానీ చాలా వచ్చేది. సో కొంచెం మేము, ఐ వాజ్ అరౌండ్ 23-24 అట్ దట్ టైమ్. ఆల్రెడీ చేసి నేను చెప్పా, యాక్చువల్లీ ఏంటి ప్రాబ్లం ఇట్లా వస్తుంది, కొంచెం చూయింగ్ గమ్ కానీ సోంపు కానీ ఏమైనా వేసుకోండి అంటే, లేదు నాకు గమ్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పేవాడు. సో టీత్ కింద గమ్స్ అవుతుంటే గమ్స్ ప్రాబ్లం ఉంది అంటే, ఓకే మేము కూడా ఓకే సర్లే, మనం ఓకే నీట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇట్స్ న్యాచురల్ ఇష్యూ, మనం నేను ఎక్కువ ఇది చేయొద్దు అని చెప్పి. యూజువల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మనుషులో వాసన వస్తుంది అనుకోండి, we won't be that much of interested to talk to him. కంఫర్టబుల్ ఫీల్ అవ్వము. Yeah, we are not comfortable because అరే మాట్లాడుతున్నాం, స్మెల్ వస్తుంది ఏంటి, సో విల్ ట్రై టు ఎస్కేప్. ఓకే, ఇది ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ పార్ట్.
ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ లో ఉన్నప్పుడు హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యాక్చువల్లీ ఇటు చౌదరి కాబట్టి ఎప్పుడు వచ్చినా 2 విషయాలు మాట్లాడేటోడు. నాకు విజయవాడలో బుల్లెట్ ఉండేది. నేను పున్నూరు కద్దర వేసుకుని తిరిగేటోడిని. మా వైఫ్ కూడా నాకు అలాగే లవ్ మ్యారేజ్ అనేది అలాగే పడింది. నాకేమో వచ్చేసి మా వైఫ్ యాదవ్ అని చెప్పేవాడు. బికాజ్ ఐఎమ్ యాదవ్. ఓకే. ఓకే. సపోజ్ మీరు చౌదరి అనుకోండి, వెళ్ళి మీ దగ్గరికి వచ్చి మా వైఫ్ కూడా మా చౌదరి అని చెప్పేవాడు వీడు. సో ఈస్ నెవర్ హానెస్ట్ విత్ ఎనీవన్. ఓకే. సో ఐస్పేస్ చాప్టర్ క్లోజ్. ఇక్కడ ఐస్పేస్ అయిపోయాక ఫోర్స్ఫుల్ టర్మినేషన్ అయిపోయాక యాక్చువల్లీ వాడు హైదరాబాద్కి వచ్చేటప్పుడు he has 0. So he was just starting his career. When was this around? Just a second. హలో. Yeah. సో వచ్చాక యూజువల్ గా ఇది ఎప్పుడు నేను కొంచెం around, బిలో కాదు ఇది ఎప్పుడు ఏ టైం లైన్ లో 2000? ఈ 2010 2010 when we started our careers. Yeah. Okay. సో వీడు రాగానే వీడికి ఏంటంటే వచ్చాడు, సర్టన్ అమౌంట్ పట్టుకొచ్చాడు, ఒక దగ్గర రెంట్ తీసుకున్నాడు. నా దగ్గరకు వచ్చేసి భయ్యా అన్న ఇట్లా మా వైఫ్ ఒక్కతే ఉంటుంది, నాకు క్రెడిట్ కార్డ్ కూడా లేదు. అప్పటి నాది క్రెడిట్ కార్డ్స్ వచ్చేసాయి. సో చూడండి నేను టీవీ ఇద్దాం అనుకుంటే ఏమన్నా పాసిబుల్ అయితే హెల్ప్ చేస్తావా అని చెప్తే నేను చేసా టీవీ ఇప్పించాను. ఓకే. పే చేశాడు, ప్రాంప్ట్ పేమెంట్స్ అన్ని చేశాడు. నో ఇష్యూస్ విత్ ఇట్ కమ్స్ టు పేమెంట్స్. ప్రాంప్ట్ పేమెంట్ చేశాక ఒక 10 months వరకు నడిచింది. తర్వాత నెక్స్ట్ టైం ఇప్పిస్తా అని అడిగాడు. అయితే అన్న బజాజ్ ఈఎంఐ కార్డ్ ఇప్పిస్తాను బాస్, తీసుకో, ఇంకా నేను చాలు, ఒకసారి 2 సార్లు హెల్ప్ చేస్తాను, అంతకు మించి హెల్ప్ చేయలేం కదా. సో ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్ హిస్ ఫైనాన్షియల్ కండిషన్. ఇప్పుడు ఏదైతే డెలాయిట్ నా శాలరీ అని మాట్లాడుతున్నాడో ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. సో ఇట్ వాస్ టోటల్లీ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే. 2010 టర్మినేట్ అయిపోయాక హైటెక్ సిటీలో ఒక కంపెనీ ఉంది, స్మాల్ కంపెనీస్, ఇట్స్ అ స్మాల్ ఫర్మ్. 2011 లో జాయిన్ అయ్యాడు అక్కడ. ఓకే. 10-11 లో ఇది అయింది. 2010 నుంచి 2011 వరకు ఐస్పేస్ గ్లోబల్ సర్వ్ టర్మినేషన్. దెన్ ఈ వెంట్ టు ఏ స్మాల్ మెడికల్ బిల్డింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్, ఇన్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ వాళ్ళు నాకు ఏం చెప్పారు, వీడు నాకు ఏం చెప్పాడంటే వాళ్ళది కూడా విజయవాడనే ఓనర్స్, సిఇఓ వాళ్ళు కూడా విజయవాడనే. నా లాస్ట్ నేమ్ చూసి వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి మీరు అదేనా అని చెప్పి అడిగాడంటే నేను అదే అని చెప్పి చేసుకున్నాడు. ఏంటి అది, కాస్ట్? ఓకే. బికాజ్ ఈజ్ అ చౌదరి, వాళ్ళు చౌదరి, యూ నో దట్ ఫీలింగ్. కాస్ట్ ఫీలింగ్ అయిపోయింది. See, I am not against any kind of race or casteism. Moreover, like I am into that. నాకు ఒకవేళ నాకు అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే నేను వీడిని ఎంటర్టైన్ చేసేవాడిని కాదు. సో బేసికలీ ఈజ్ క్రిస్టియన్. హీ ట్రై టు కన్వర్ట్ హిస్ వైఫ్ టు క్రిస్టియానిటీ. ఓకే. సో తను ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం ఇష్యూస్ తెలీదు, తను అవ్వలేదో అయిందో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ అమ్మాయిని చూసి అమ్మాయి షీ వాజ్ వెరీ గుడ్, షీ డజంట్ ఎనీథింగ్, షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. అమ్మాయికి వీడు చేసేటి ఏం తెలియదు, చాలా ఇన్నోసెంట్. మోరోవర్ ఈజ్ డ్రగ్గిస్ట్. I'll come to that part. Okay. సో హైటెక్ సిటీలో ఒక కంపెనీ జాయిన్ అయ్యాడు. తర్వాత నేను ఐస్పేస్ వదిలేసా బికాస్ మ్యారేజ్ ఆఫ్టర్ ఐ గెటింగ్ మ్యారీడ్, లైక్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2013. నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. టోటల్ నైట్ 8 నుంచి మార్నింగ్ 5 ఉండేది. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సెమీ నైట్. సో డేటా మార్షల్ కంపెనీలో వీడే నన్ను రిఫర్ చేశాడు. ఐ మీన్ రిఫర్ ఇన్ సెన్స్, ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తే నేను ఎలా ఐ గేవ్ మై ఇంటర్వ్యూ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. డన్. Again, you both are in same company. No, first 1 year we were in same company. After that we were not. Okay. సో ఇక్కడ ఏమైపోయిందంటే చలో అప్పటికి మ్యూచువల్ కలిసే వాళ్ళము. సో ఇనిషియల్ వచ్చేసరికి బైక్ లేదు. తర్వాత ఒక RDX 100 అని RDX ఒక బైక్ ఉండేది, గుర్తుందా మీకు? అవునవును. RDX 100, RDX నాట్ RX 100, RDX ఒక బైక్ ఉండేది. ఓకే.
ఓకే. అలాంటి బైక్ ఒకటి తీసుకున్నాడు. సో, అరే మా దగ్గర బుల్లెట్ ఉండేది, ఇదేంది, అదేంది, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి చెప్తే ఓకే. ఓకే. ఉండొచ్చు ఏమో మనకు ఐడియా లేదు అని చెప్పి చిన్న బండి తీసుకున్నాడు. సో, ఐ జస్ట్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ హిస్ ఫైనాన్షియల్ కండిషన్. ఓకే. సో, అమ్మాయిని లేపుకొచ్చాడు బేసిక్‌గా ఈడు. ఓకే. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, వీళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, లేపుకొచ్చాడు. ఎక్కడి ఇక్కడ నుంచి? హి గాట్ విజయవాడ. సేమ్ విజయవాడ నైబర్స్. నుంచి దే వర్ హైదరాబాద్. నైబర్స్. అదే హైదరాబాద్. ఓకే. ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు, లేపుకొచ్చాడు. ఇక్కడ ఉంది అమ్మాయి. ఉన్నాక తర్వాత కంపెనీ జాయిన్ అయిపోయాడు. నేను వేరే కంపెనీ జాయిన్ అయిపోయాను. బట్ యూస్ టు మీట్. యు వేర్ ఇన్ టచ్ విత్ హిమ్. వి యూస్ టు మీట్. అయితే ఇక్కడ హై స్పేస్ దాటాక వీడికి ఇంకా చౌదరి పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే హై స్పేస్ లో అంటే అందరు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండేది. ఐ డోంట్ నో సిన్స్ 2010 హి హాస్ వెరీ పర్సనల్ గ్రజ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. 2010? 2010 వాడు ఓకే. పిచ్చి హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్. మీకు తెలీదు. మీరు ఒకసారి చూసారనుకోండి వాడిని బ్యాక్ డేట్ లో, మీరు చూస్తే షాక్ అయిపోతారు. వీడేంటి బాలయ్య గురించి ఇంత మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఎవ్వరైనా బాలయ్య గురించి ఇంత నెగిటివ్ మాట్లాడారు అనుకోండి, he just used to go aggressively and he used to attack them personally. ఓకే. చౌదరి టు చౌదరి ఎట్లా ఉంటది? హార్డ్ కోర్ వీడు. ఇంత హార్డ్ కోర్. యాక్చువల్లీ వీడు నన్ను బ్లాక్ చేశాడు. ప్రశ్న వీడి ఎఫ్బి పేజ్ లో నేను ఉంటాను కదా, నన్ను బ్లాక్ చేశాడు వీడు. రీజన్ ఏంటంటే ఒకసారి యూఎస్ లో ఉన్నప్పుడు నేను కాల్ చేసి వీడిని అడిగా నేను, అరే బాబు నీ చౌదరి ఫీలింగ్ ఏదో పక్కన పెట్టుకో, హిందూజం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, నీది నువ్వు చూసుకో, నువ్వు క్రిస్టియన్ కదా, నీది నువ్వు చూసుకో. నేను నిన్ను నేనేం తప్పట్టంటే నువ్వు నన్ను తప్పట్టొద్దు. డోంట్ ఎవర్ స్పోక్ అబౌట్ మై లైక్ ధర్మ లైక్ దిస్ అంటే. ఇది బాలయ్య మన మూవీ వచ్చింది బాలయ్య బాబు గారిది, ఇది అఖండ. అఖండ మూవీ వచ్చినప్పుడు వినాయకుడు హాస్పిటల్ ముందు వినాయకుడు పెడితే అట్లా ఇట్లా అంటే నేను పింగ్ చేసేవాడిని. పింగ్ చేస్తే వాడు, నేను చెప్పాను నేను హైదరాబాద్కి వస్తుందో నీకు ఉంటుందిరా అని చెప్పా. నన్ను బ్లాక్ చేశాడు. ఓకే. చాలా అంటే చాలా వాడి బ్లడ్ లోనే ఇప్పుడు ఇదంతా చేసేంత వీడంతా డ్రామా. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొని కావాలనేది ఇట్స్ కవర్. కావాలని ఇదంతా ఏంటంటే బేసికలీ హార్డ్ కోర్ విత్ చంద్రబాబు. నాకు క్వశ్చన్ ఉండేది ఒకటి, అరే జోసఫ్ చంద్రబాబు నాయుడు అని పిలుస్తారు, ఎన్టీ రామారావుని పిలుస్తారు, మళ్ళీ ఎన్టీ రామారావు ఎలా ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి? వీళ్ళు నాయుడు కదా అంటే, అన్న ఆ పర్టికులర్ ప్రాంతంలో చౌదరిలోనే నాయుడు అని అంటారు, అట్లా అని చెప్పి ఇచ్చారు, లేకపోతే మనోళ్ళు ఎట్లా అట్లేమి ఉండదు అని చెప్పి మాట్లాడారు. ఓకే. సో లెట్స్ బ్యాక్ టు ద టాపిక్. వీళ్ళు నేను ఇక్కడ అయిపోయాక వీడు మెడికల్ బిల్డింగ్ అక్కడ చేస్తున్నా, ఇక్కడ చేస్తున్నాక నేను ఏం చేస్తానంటే అక్కడ నుంచి ఒక 2 years వర్క్ చేశాను నేను. తర్వాత నేను జాయిన్ అయింది వచ్చేసి మన ఇక్కడే ఉంది కంపెనీ, డేటా మార్షల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఓకే. నేను అక్కడ 2 years తర్వాత ఐకేఎస్ వెళ్ళా. తర్వాత నాకు అక్కడ సెట్ అవ్వలేదు, డిస్టెన్స్ జర్నీ అవుతుంది, నేను బిఎంఎస్ లో జాయిన్ అయ్యా. ఓకే, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ నా. ఓకే. బిఎంఎస్ బేకన్ మెడికల్ సర్వీసెస్, అది బిఎంఎస్. లేటర్ నౌ ఇట్స్ రెవెంటిక్స్. సో జాయిన్ అయ్యాక దిస్ హ్యాపెండ్ ఇన్ 2012, 2014, దిస్ హ్యాపెండ్ ఇన్ 2015. 2015. ఓకే. 15 సెప్టెంబర్ ఆ టైంలో హీ జాయిన్డ్. వాడు ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు నాకన్నా 1 month ముందే బేకన్ మెడికల్ సర్వీస్ అనే బిఎంఎస్ అనే కంపెనీలో జాయిన్ అయిపోయాడు. ఓకే. ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాడు. ఆ కంపెనీ గ్రూప్ ఫామ్ చేసుకున్నాడు, ఆంధ్ర గ్రూప్ ఫామ్ చేసుకున్నాడు. ఒకటి వచ్చేసి కుసుమ్ పున్ను PUNN. ఓకే. నవీన్ వనం. ఓకే. శేష సాయి. ఓకే. జోసఫ్ బచ్చలకురి. వీడే. దే ఆర్ ఆల్ గ్యాంగ్. ఓకే. ముగ్గురికి వీడి గురించి తెలీదు. వీళ్ళు ఉన్నారా ప్రశ్న టీంలో ఇప్పుడు? ప్రశ్న టీం లేరు. వీళ్ళు అప్పట్లో ఒక టీం. ఓకే. ఓకే. వీళ్ళకి సపోర్ట్ చేసే మేనేజర్ వచ్చేసి సాంబ శివరావు. ఓకే. ఎవరైనా? ఓకే.
మేనేజర్, అప్పట్లో ఆప్స్ మేనేజరేనా? ఓకే, మేనేజర్ ఇన్ ద ఆఫీస్. ఓకే. మేనేజర్. ఇది పర్టికులర్ అందరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ నేను ఇచ్చేదానికి మీకు ప్రూఫ్ కావాలి. అవును. ప్రూఫ్ కావాలి అంటే దాంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటే వీళ్ళు నలుగురు ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది, ఆ కంపెనీలో ఓకే. పనిచేస్తారా లేదా అని చెప్పి. మ్మ్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ యూ కెన్ జస్ట్ డ్రాప్ అన్ ఈమెయిల్ టు ద కంపెనీస్, they'll share you the details. మ్మ్. ఓకే. యా. HR@so కంపెనీ మెయిల్ కొట్టేసి మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. సో నేను బేకర్ మెడికల్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. సో ఇక్కడ మ్మ్. ఏంటంటే అక్కడ ఆల్రెడీ డే షిఫ్ట్ మాదంటే యూజువల్గా వచ్చేసి నైట్ షిఫ్ట్. మ్మ్. డే షిఫ్ట్ లో నాన్ వాయిస్ ఉంటుంది, నైట్ లో వాయిస్ ఉంటుంది కాబట్టి మేము నైట్ లో జాయిన్ అయ్యాము. సో ఇక్కడ ఏమైపోయిందంటే గ్రూపిజం నేను చూసిన జోసఫ్ కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. వై లైక్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జోసఫ్ ఇస్ మ్మ్. ఈ టోటల్లీ ఎట్లా అంటే నన్ను మోసం చేశాడు. ప్రాబ్లీ ఐ ట్రీటెడ్ హిమ్ లైక్ సరే ఎవరో వచ్చారు మనం హెల్ప్ చేద్దాం లైఫ్ బాగుపడుతుంది అని హెల్ప్ చేస్తే మ్మ్. వన్స్ హీ లైక్ ఫినాన్షియలీ గాట్ స్టేబుల్ హీ స్టార్టెడ్ బ్యాక్ స్టాబింగ్ మీ. ఓకే. ఓకే. సో ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నాను ఏంటంటే మేనేజర్ చెంచాగిరి చేసి వీడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ డెసిగ్నేటెడ్ రోల్ అన్ఆథరైజ్ అంటే ఎవరు ఇవ్వలేదు రోలు, మేనేజర్ ఇచ్చాడు, ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు, ఆ రోల్కి వెళ్ళిపోయాడు వాడు. దీని మీద ఓకే. కొంతమంది కాల్స్ కూడా చేశారు లైక్ హిస్ పొజిషన్ డిజిగ్నేషన్ బిఎంఎస్ అని చెప్పి. ఆ. హీ వాజ్ అన్ ఎస్ఎంఈ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఓకే. ఓకే. కుసుమ్ పున్ను, నవీన్ మనం, ఆ, ఇంకోటి ఏంటి మన జోసఫ్, ముగ్గురు ఎస్ఎంఈ లెక్క. ఓకే. ఓకే. దే యూస్ టు పర్సనలీ టార్గెట్ పీపుల్ మ్మ్. ఆంధ్ర అండ్ నాన్ ఆంధ్ర. ఓ, ఇది కూడా ఉందా మళ్ళీ? ఆంధ్ర అండ్ తెలంగాణ అంతా? యా 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 మ్మ్. చాలా ఉంది. మ్మ్. రేలారే రేలా అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, మ్మ్. ఐడియా ఉందా మీకు? లేదంత ఐడియా లేదు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ అన్ని తీసుకొచ్చి పాడేవాళ్ళు అప్పట్లో. ఇఫ్ యూ జస్ట్ గూగుల్ ఇట్ యూ విల్ కమ్ టు నో యూట్యూబ్ లో. ఓకే. రేలారే రేలారో మొత్తం మన ఫోక్ సాంగ్స్, తెలంగాణ ఫోక్ సాంగ్ వాడుతుంటే వాడు వచ్చి క్రిటిసైజ్ చేసేవాడు ఆఫీస్ లో. మ్మ్. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేసేసి అక్కడ మొత్తం సాంబా కూడా ఆంధ్రానే కాబట్టి యూస్ టు ఎలా అంటే టఫ్ ఇన్వెంటరీ వచ్చి మాకేసేవాడు, నార్మల్ ఈజీ ఇన్వెంటరీ ఈజీగా ఓకే, అది వర్కబుల్ ఆఫీస్ ప్లేస్ వచ్చి పాలిటిక్స్. వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఆఫీస్ పాలిటిక్స్ నడిచేది. సో అక్కడ నాకు ఐ స్టార్ట్ గెట్టింగ్ హర్టెడ్ బికాస్ లైక్ జోసఫ్ యూ ట్రై యూ బీ ఫేర్ మ్యాన్, లైక్ దిస్ నాట్ రైట్. ఎందుకంటే నేను ఒక కంపెనీలో తీశారు, ఇంకో కంపెనీకి వెళ్ళావు, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చావు, కంపెనీలో తీస్తారంటే దెర్ మస్ట్ బి సమ్ ప్రాబ్లమ్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ట్రీట్ ఎవరు ఈక్వల్లీ, ఓకే. రైట్? సో అది నార్మల్గా ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయ్యాయి, మొత్తం అయిపోయింది, మొత్తం ఇష్యూలు మొత్తం స్టార్ట్ అయిన తర్వాత సో హీ గాట్ మ్యారీడ్. నాకు అప్పటికో పాప పుట్టేసింది. కెన్ యూ ప్లీజ్ మేక్ దిస్ పాయింట్ సూపర్స్టిషియస్. ఎట్లా అంటే నాకు పాప పుట్టింది. ఓకే, నౌ షీ ఈజ్ 12 years old. సో దిస్ 12 years బ్యాక్ డేటెడ్ స్టోరీ. ఓకే. పాప పుట్టాక నాకు ఫోన్ చేసి నాకు యూజువల్గా పాప పుట్టాక బొడ్డు అదంతా ఉంటుంది కదా, కట్ చేస్తారు 21 days తర్వాత, అవును. బొడ్డు దగ్గర అది వస్తుంది కదా, అది నాకు ఇవ్వగలుగుతా అని అడిగాడు వీడు. ఏంటి మీ పాపది ఆడికి ఇవ్వాలా? బొడ్డు అన్న ఎందుకు అన్న, లేదన్నా మాకు పిల్లలు పుట్టట్లేదు, నేను ట్రై చేస్తున్నాను, పిల్లలు పుట్టట్లేదు. ఏది అంబెలికల్ Usual గా- కార్డ్ కట్ చేస్తారు అది అడుగుతున్నాడా? లేదు, ఇప్పుడు మన బొడ్డు దగ్గర ఒకటి ట్యూబ్ వస్తుంది కదా, లైక్ అదే మదర్కి, కార్డ్. అది యూజువల్ కట్ చేస్తారు కదా, పాపకి అట్లా ఉంచుతారు, 21 days తర్వాత తీస్తారు, అది నాకు తీసిస్తావా అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే, లేదన్నా మాకు పిల్లలు పుట్టట్లేదు, అది తింటే పిల్లలు పుడతారు, అది అరటి పండ్లు పెట్టి తినాలి, తింటే పిల్లలు పుడతారు అంటే ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. యా. I was purely, you see, you won't be, I mean, like, you can't expect someone coming and asking that, right? యా. Okay. So I swear on my daughter, this happened, సో అంటే నేను ఏం చెప్పలేదు. హీ సా మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అని లేదు కంఫర్టబుల్ ఉంటుంది అట్లా ఏం లేదు అంటే నేను చెప్పాను, జోసఫ్ ఒకవేళ నేను కంఫర్టబుల్ ఉన్నా అని ఇంట్లో ఒప్పుకోరు, సో ప్లీజ్ అన్న. లేదు అదేం లేదు అని చెప్పారు. సూపర్ స్టిషియస్ ఏంటంటే, ఓకే ఇలా చేస్తే పిల్లలు పుడతారు, వీడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా సైంటిఫిక్ నాలెడ్జ్ అది అని మాట్లాడుతున్నాడు కదా,
2014 మా పాప వచ్చేసి జూలై 2 పుట్టింది. జూలై 2 నుంచి 2 వీక్స్ వేసుకోండి. జూలై 2 నుంచి 2 వీక్స్ వచ్చేసి 1 వీక్ వచ్చి 7 డేస్ జూలై 9th ప్లస్ 7 జూలై 15, 16 దిస్ బిఫోర్ జూలై 16. ఓకే. ఓకే. సో అయిపోయింది. సో బేకన్ మెడికల్ అప్పటికి మ్యారీడ్, వి గాట్ మ్యారీడ్ అండ్ కిడ్స్ కి ట్రై చేస్తున్నాడు. అవ్వట్లేదు. దేనికి ట్రై చేస్తున్నాడు? కిడ్స్ కిడ్స్ కి ట్రై చేస్తున్నాడు, పిల్లలు అవ్వట్లేదు. సో వీడికి ఏదో ఇష్యూ ఉంది, పిల్లలు అవ్వట్లేదు. సో అయిపోయాక ఆ మధ్యలో ఐ స్పేస్ లో ఉన్నప్పుడు వీడికి ఎట్లా అంటే బాలకృష్ణ గారి కొడుకు అంటే మస్తు ఇష్టం వీడికి. మా వాడు వస్తాడు దులిపేస్తాడు, చిరంజీవి కొడుకు ఎట్లుంటాడు, పవన్ కళ్యాణ్ ఎట్లుంటాడు, వాళ్ళు ఎట్లుంటాడు, వీడు ఎట్లుంటాడు, ఇదంతా వేస్ట్. బాలకృష్ణ కొడుకు వస్తే నా పేరు కూడా చేంజ్ చేయించుకుందాం అనుకుంటున్నా అని చెప్పి జోసఫ్ బచ్చలకురి నుంచి రేవాన్స్ చౌదరి అని చెప్పి పేరు చేంజ్ చేయించుకుందామని ట్రై చేశాడు వీడు. రేవాన్స్ చౌదరి. ఓకే. బాలకృష్ణ గారి బాబు పేరు ఏమైనా ఐడియా ఉందండి మీకు? అభిరాము ఏదో ఉంటుంది. అభిరామ్ వీళ్ళ కొడుకు పేరు కదా, మోక్షజ్ఞ కదా. లేదు రేవాన్స్ చౌదరి మా విజయవాడలో అట్లా ఉంటది, మా విజయవాడలో థియేటర్లు అయితే అది అయిపోతుంది ఇది అయిపోతుంది. తారక రత్న కూడా అందంగా ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వస్తాయి ఇక మాకు ఇదే టాపిక్. ఇక ఏంది జూనియర్ తోపుతురు వాడి కోసం మ్యాచ్ చేయాల్సి వస్తుండే, ఎందుకంటే హర్ట్ అవ్వద్దు ఒకరిని హర్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చి మనం వచ్చి చిరంజీవి ఫ్యాన్ ఉంటాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాం, లేకపోతే పర్సనలీ నేను మహేష్ బాబు ఫ్యాన్. ఓకే. ఇష్క్ మూవీ చూసాక ఐ బికెమ్ నితిన్ ఫ్యాన్. ఓకే. బాహుబలి చూసాక ఐ బికెమ్ ప్రభాస్ ఫ్యాన్. నాకేంటంటే ఆ పర్టికులర్ మూవీ వరకే ఉంటుంది. అవునవును. నాకు కామన్ ఫ్రెండ్స్ నేను తిరిగా విజయవాడ అంటే ఐ డోంట్ బ్లేమ్ హిమ్. అప్గ్రేడింగ్ ఎట్లుందో అక్కడ కల్చర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఇక మొత్తం బాలకృష్ణ అది ఇది తోపుతురు. అప్పటికి బాలకృష్ణని బాలకృష్ణ మీమ్స్ కూడా వచ్చాయి అప్పట్లో. అవును. ఓడని ఏదైనా చేస్తే వీడు తట్టుకునేటోడు కాదు. ఓకే. సో నేను ఇక్కడ బిఎంఎస్ లో ప్రత్యూష అని చెప్పి ఒక అమ్మాయి, షీస్ ఫ్రమ్ తిరుపతి. కెన్ యూ ప్లీజ్ మేక్ ఎ నోట్? ప్రత్యూష. ఓకే. ఫ్రమ్ తిరుపతి అమ్మాయి. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ బిఎంఎస్ లో వర్క్ చేస్తోంది. సో అప్పటికి వీడు యాటిట్యూడ్ స్టార్ అయిపోయాడు. వీడు ఈ టైంలో ఫుల్ యాటిట్యూడ్. ఏంటి అప్పటికి వాడు ఏం చేసేవాడు? ఏమైనా సోషల్ మీడియా లేదు ఏం లేదు. అప్పట్లో ఏముంది, ఏం లేదు. దిస్ ఇస్ ఇన్ ద ఇయర్ 2015. అది ఇది ఆఫీస్ పాలిటిక్స్ వల్ల స్టార్ అయిపోయాడు ఆ టైప్స్. యాటిట్యూడ్ మెయిన్ ఇస్తున్నాను, యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి అప్పటికి యాటిట్యూడ్ వచ్చేసింది ఫుల్. బికాజ్ ఈయన పొజిషన్ ఆ టైప్. అది పొజిషన్ కూడా కాదు, ఓకే కైండ్ ఆఫ్ పొజిషన్. మేనేజర్ క్లోజ్ అయిపోయాడు, ఫ్రెండ్స్ ఉన్నారు సర్కిల్. ఓకే. సో అప్పటికి అయిపోయింది. సో ప్రత్యూష అమ్మాయిని, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది, ప్రత్యూష అమ్మాయిని హీ స్టార్టెడ్ హరాసింగ్ హర్. ఓకే. లైక్ వాట్? అంటే లైక్ రా నాతో మాట్లాడు, ఎందుకు మాట్లాడవు, లైక్ ఐ కైండ్ ఆఫ్ లైక్ యూ. నేను వీడికి పెళ్ళయ్యి పిల్లల కోసం ట్రై చేస్తూ ఈ ప్రత్యూష అమ్మాయికి ఇట్లాంటివి చేస్తున్నాడు. అందుకే యాజ్ యూ టు మేక్ ఎ నోట్. నేను ఇంతకు ముందు ఏదో వీడియో చూసా, ఏదో ఎవరినో కిస్ చేస్తున్నట్టు. అది వాడో కాదో కూడా తెలియదు నాకు. ఏదో మా న్యూస్ ఛానల్లో వేశారు. సో నాకు తెలియదు, నాకు అది ఐడియా లేదు. ఓకే. సో ప్రత్యూష అమ్మాయిని టర్మినేట్ అవ్వడానికి బిఎంఎస్ నుంచి కారణం అదే. ఓకే. అమ్మాయిని హరాస్ చేసి, ప్రత్యూష అమ్మాయిని ఫుల్ హరాస్ చేస్తుంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. బాబు వీడు నన్ను ఇట్లా హరాస్ చేస్తున్నా అంటే మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే, వాడు ఆఫీస్ లో నేను చేయట్లేదు, ఏదైనా జరిగినా ఆఫీస్ బయట ఆఫీస్ లో మేము కెమెరాస్ చూసాం, వాడు నేను ఈజ్ నాట్ హరాసింగ్ యూ, ఆఫీస్ బయట దిస్ ప్యూర్లీ అప్ టు యూ, ఇట్స్ పర్సనల్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు అంటే అలా అని చెప్పి దీని ఇష్యూని వదిలేదు. అక్కడికి అది క్లోజ్ చేసి దే స్టార్టెడ్ డిగ్గింగ్ హిస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే వీడికి హీ జస్ట్ ఇంటర్ పాస్ అవుట్, నాట్ ఈవెన్ డిగ్రీ, గ్రాడ్యుయేట్. ఓకే. సో అది పెట్టేసి కంపెనీస్ ఆస్క్డ్ హిమ్ టు లీవ్, ఫైర్ చేస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే రేపు ఇప్పుడు ఫైర్ చేశాక నేను అమ్మాయిని ఏమనలేదు.
కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏంటి వీడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టాడు డిగ్రీది. ఫేక్ సర్టిఫికేట్ అంటే లైక్ అప్పట్లో ఫేక్ సర్టిఫికేట్ ఏం లేవు. ఇంటర్ అయిపోయింది వచ్చాడు. ఈ పలానా మెడికల్ బిల్డింగ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ చిన్న కంపెనీస్ ఉంటాయి. అవి పెద్దగా పట్టించుకోవాలి. వాళ్ళకి పెద్ద పట్టించుకో. ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఐటీ కంపెనీ ఆర్ సంథింగ్. పట్టించుకో, లైట్ తీసుకుంటారు. ఓకే ఓకే. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే స్కిల్ పర్సన్ కావాలి. బీజీబీ డిగ్రీ అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. కాకపోతే లైక్ వీఆర్ లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ అంటే ఐఎమ్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి వస్తారనమాట. బీజీబీ అంత ఉండదు. ఓకే. సో వీడి ఇష్యూ తర్వాత కంపెనీ స్టార్టెడ్ డిగ్గింగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఓకే. చేశాక అంత ఫేక్ అని తెలిసిపోయింది. ఫేక్ అని తెలిసిపోయాక కంపెనీస్ ఇమ్మీడియట్లీ అక్కడ కంపెనీలో కూడా హీ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ విపి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. హిస్ నేమ్ ఇస్ సంజయ్. ఐ డోంట్ నో హిస్ లాస్ట్ నేమ్. సంజయ్ మర్చిపోయాను నేను. చాలా మంచి పర్సన్. ఓకే. అక్కడ ఐటీతో ప్రాబ్లం. అక్కడ షేక్ ఇమామ్ అని చెప్పి ఒక అసోసియేట్ ఉండేవాడు, వాడితో ఇష్యూ. ఓకే. అందరితో ఇష్యూ, మాతో ఇష్యూ, నాతో ఇష్యూ, పక్కన వాడితో ఇష్యూ, అందరితో ఇష్యూ. సపరేట్ ఇలా ఒక బ్యాచ్ ఉండేది, బ్యాచ్ ఫామ్ అయిపోయేది. వీళ్ళ పబ్స్, వీళ్ళ కల్చర్, వీళ్ళంతా డిఫరెంట్. కెన్ యూ ప్లీజ్ ఆ కంపెనీ కొంచెం ఈమెయిల్ చేసి కెన్ యూ బ్రింగ్ అవుట్ ద స్టఫ్ లైక్ దిస్, బికాస్ యూ ఆల్రెడీ బీన్ అన్ ఎంప్లాయీ, దే విల్ రెస్పాండ్ బెటర్. ఈ బిఎన్ఎస్ కానీ ఎక్కడెక్కడైతే వీడివి ఉన్నాయి అవి. ఈమెయిల్ ఐడీస్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్ యూ వాంట్? నో, లైక్ ఐ వాంట్ ద ఇన్ఫర్మేషన్, లైక్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్, వీడి బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఫస్ట్ స్టార్టెడ్ హిస్ కెరియర్ విత్ ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్. అది అదే మింగల్ అయిపోయింది. అది కాకుండా ఇది బిఎంఎస్ ఉందా? అది అయిపోయింది. తర్వాత బీకన్ మెడికల్ సర్వీసెస్, బిఎంఎస్ తర్వాత రెవెంటిక్స్ అయింది. అది వీడి తర్వాత సపరేట్ గా మాకు ఐస్పేస్ వాళ్ళతో ఎవరితో కూడా టచ్ లో లేకుండే వీడు. ఓకే. అక్కడ లేకపోతే నువ్వు ఇంత ఇన్ఫర్మేషన్ తీయడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మెడికల్ బిల్డింగ్ సర్కిల్ ఎట్లా ఉంటుంది అంటే ఒక్కడికి తెలిసి అందరికి తెలిసిపోతుంది. కాకపోతే వీడు ఏంటంటే మధ్యలో చెన్నై వెళ్ళాడు. సో ఇక్కడ జాబ్ దొరకకపోతే చెన్నై వెళ్ళిపోయింది. బ్యాగ్ గీక్ అన్ని అమ్మేసుకుని చెన్నై వెళ్ళిపోయి మీరు చెప్పండి. ఇక్కడ బిఎంఎస్ లో అమ్మాయి హరాస్మెంట్ వల్ల టర్మినేట్ అయ్యాడు. యా సెక్షువల్ హరాస్మెంట్. ఇది సెక్షువల్ హరాస్మెంట్ కేసులోనే అన్ని టర్మినేట్ చేశారు. ఓకే. ప్యూర్లీ సెక్షువల్ హరాస్మెంట్. అది వాట్సాప్ లో చాటింగ్ గిటింగ్ మొత్తము అక్కడ టర్మినేట్ చేశాక వీడు తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు. ఇక్కడ బైక్ అమ్మేసుకొని ఒక పెద్ద ఈమెయిల్ పెట్టిండు అక్కడ వీబీ మీద, వాడి మీద, వీడి మీద కంప్లైంట్ ఇచ్చి లాస్ట్ లో నాకు కొంచెం ఈ శాలరీ ఉంటే ఇవ్వండి, నా శాలరీ ఆగిపోయింది, నేను గడవాలి అది ఇది అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళిపోయి హీ లెఫ్ట్ చెన్నై. ఆఫ్టర్ దాట్ డైరెక్ట్ ఎక్కడికి వచ్చింది అంటే ప్రశ్న. వెన్ ఐ సీ హిమ్ ఈ వాజ్ ఇన్ ప్రశ్న. నేను షాక్ అయిపోయి మధ్యలో తర్వాత ఇది అయిపోయాక సారీ వీడు ఇన్ఫినిక్స్ అనే కంపెనీ జాయిన్ అయ్యాడు. ఇన్ఫినిక్స్ ఎక్కడ? హైదరాబాద్, చెన్నై? ఇన్ఫినిక్స్ హైదరాబాద్ మన శంషాబాద్ రోడ్ లో ఉంటుంది అది ఇన్ఫినిక్స్. ఇన్ఫినిక్స్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక ఇక్కడ మా కొలీగ్స్ ఉంటారు కదా, ఇన్ఫినిక్స్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక ఓకే అంతా నడుస్తుంది. ఓకే అక్కడే సెటిల్ అవుతాడేమో అనుకున్నా, లేదు అవ్వలేదు. ఇన్ఫినిక్స్ జాయిన్ అయిపోయాడు, రన్ అవుతుంది. రన్ అయ్యేటప్పుడు అక్కడ వాళ్ళ సిస్టర్ని కూడా జాయిన్ చేశాడు. కజిన్ సిస్టర్ అని చెప్పాడు. ఓకే. కజిన్ సిస్టర్ అని చెప్పేసి కజిన్ సిస్టర్ వీడు ఉంటే కజిన్ సిస్టర్ ఎవరితో మాట్లాడదు, డామినేటింగ్ పర్సన్. ఇప్పుడు అమ్మాయిలతో ఫ్రీడమ్, అమ్మాయిలకి స్వేచ్ఛ గీచ అని మాట్లాడుతున్నాడు కదా. వీళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ బాబాయ్ వరంగల్ అని చెప్పాడు. సో వాళ్ళ సిస్టర్ని కూడా మొలెస్ట్ చేశాడు వీడు. కజిన్ సిస్టర్ని కూడా he did sexual harassment on his cousin sister as well. Okay, when he was in Infinix. Oh shit. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే వీడు స్లీపింగ్ పిల్స్ ఎట్లా అంటే స్లీపింగ్ పిల్స్ మొత్తము దాన్ని మొత్తం మిక్సీలో వేసి టోటల్ గా గ్రైండ్ చేసేసి పీస్ చేసి గ్రైండ్ చేసి దాన్ని ఒక సిరంజిలో వేసుకొని ఆ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాడు వీడు. ఓకే. దాన్ని బాడీకి ఇచ్చుకునేవాడు. ఇంజెక్షన్స్. వాళ్ళ వైఫ్ ఏడ్చేది. He never used to smoke, he never used to drink. He only does this. This kind of drugs. Additional అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది వీడిది. సో
సో తీసుకున్న వాళ్ళ సిస్టర్ని కూడా హరాస్ చేస్తుంటే అక్కడ ఏమైపోయిందంటే నేను, జోసఫ్, శేషసాయి వెరీ క్లోజ్ టు మీ, జోసఫ్ వీళ్ళందరూ, వెంకట్ అని చెప్పి ఇంకొక అతను జాయిన్ అయ్యాడు ఇన్ఫినిక్స్ నుంచి. అప్పుడు మీరు ఎక్కడ ప్లీజ్ మేక్ దిస్. ఇన్ఫినిక్స్ లో ఉన్నారు అప్పుడు మళ్ళీ? నేను లేను, ఇక్కడే పని చేస్తున్నాను. నార్మల్ నేను కాగ్నిజెంట్కి వెళ్ళిపోయా. ఓకే ఓకే ఓకే. సో వీడు ఇన్ఫినిక్స్కి వెళ్ళిపోయాడు, శేషసాయి ఇన్ఫినిక్స్కి వెళ్ళిపోయాడు. అక్కడ వీళ్ళకి ఒక వెంకట్ అని చెప్పి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే వెంకట్, నేను, శేషసాయి సిట్టింగ్ లో ఉన్నప్పుడు వీడు కూడా వచ్చాడు. ఓకే వెంకట్ ఈస్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, వీడు హార్డ్ కోర్ ఫాలో ఆఫ్ బాలకృష్ణ. అక్కడ ఇష్యూ అయ్యి వెంకట్ మీద చాలా ఇష్యూ అయితే దాన్ని పర్సనల్ గా తీసుకొని ఆఫీస్ లోకి వెళ్ళి ఆఫీస్ లో వాడిని హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓ ఓకే. అంటే వెంకట్ ఇన్ఫినిక్స్ కొలీగ్. ఇన్ఫినిక్స్ కొలీగ్. ఓకే గాట్ ఇట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎట్లయితారో బాబు, మా బాలకృష్ణ తోపు తురుమని చెప్పి. ఏదో తాగినప్పుడు గొడవ అయింది, దాన్ని గర్జుగా ఆఫీస్ వీడు లో తీసుకు- వీడు తాగాడు, వాడేమో వెంకట్ తాగాడు. వెంకట్, నేను, శేషసాయి అందరం తాగాం. ఆహాహా. ఓకే. సో ఇష్యూ అయ్యాక దాన్ని పర్సనల్ గా పెట్టుకుని హైటెక్ సిటీలో ఒక రోజు ఎట్లా పెద్ద గొడవ చేశాడంటే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓ ఓకే. పోలీసులు వచ్చారు, పెట్రోలింగ్ వ్యాన్ ఉంటుంది, పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. మ్మ్. వస్తే వీడు ఏం చెప్పాడు అంటే, అరే పోలీసులకి మా సిస్టర్ ని వీడు ఫిజికల్ గా హరాస్ చేశాడు, అందుకని చెప్పి నేను కొడుతున్నా అని చెప్పాడు. వాడు కొట్టాడు అయితే. కొట్టాడు, ఫిజికల్లీ అయింది, మ్మ్. ఫిజికల్లీ అయింది, కొట్టాడు, వాడిని కొట్టాడు, పెద్ద ఇష్యూ అయింది. తర్వాత ఇంకా కేసు గీస్ అయితే అని చెప్పి స్లైడ్ తీసుకురా బాబు అని చెప్పాము. మ్మ్. దాని తర్వాత ఇంకా నేను కాగ్నిజెంట్ తర్వాత ఐ వర్క్ ఫర్ 3 years అండ్ ఐ వెంట్ టు యూఎస్. ఐ కేమ్ బ్యాక్ లైక్ 3 years ago. తర్వాత వీడు ఇక్కడి నుంచి అయిపోయి యూఎస్కి వెళ్ళాడు. యూఎస్కి వెళ్ళాక నాకు పింగ్ చేసా, సారీ వీడు ఎక్కడ ఉన్నాడో తెలీదు, ప్రశ్న అని చెప్పి ఒక స్టార్ట్ చేశాడు. యూఎస్ లో ఉన్నప్పుడు నేను వీడియో పింగ్ చేసి చూస్తే వాడికి వాళ్ళ కూతురు కూడా ఉంది. వీడు వాళ్ళ వైపు వాళ్ళ కూతురు ఎత్తుకుని ఉన్నారు. ఆ, వీడు ఈరోజు నీతులు నియమాలు అవి ఇవని చెప్పి మాట్లాడుతుంటే నాకు ఎక్కడో కాలుతుంది. అదొక్కటే రీజన్, ఇంకేం లేదు. We both started career together. He used to be very good buddy. Did you talk to him after starting this channel, like ప్రశ్న అనే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు? ప్రశ్న దానికి ఒకసారి పింగ్ చేశాను నేను. ఐ ట్రై టు సీ నా మెసెంజర్ లో ప్రశ్న గురించి ఏమైనా ఉందో, అంటే జోసఫ్ బచ్చల గురించి ఉందో లేదో. ఓకే నేను ఆల్రెడీ చేసా. ఇన్ కేస్ ఐ హ్యావ్ దట్ ఐ షేర్ యూ ది స్క్రీన్ షాట్. ఓకే నేను చెప్పా, అరే చెయ్యి, ఓవర్ గా చేయకు, పాలిటిక్స్ వరకు పెట్టు, రిలీజియన్ తీసుకొని రాకు, వస్తే మాత్రం నేను తల లేపేస్తాను చెప్పి ఐ బిహేడ్ యూ అని చెప్పాను నేను. నేను బ్లాక్ చేసి పెట్టాడు. నేను అడిగా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు చేయలేదా ప్రత్యూషన్ కలవడేదా బిఎంఎస్ అంటే, లేదు అప్పట్లో నేను మెచ్యూర్డ్, ఇప్పుడు మెచ్యూర్డ్ అంటే ఇది వర్కౌట్ కాదు బాస్, ఇట్లా కరెక్ట్ కాదు, నువ్వు ఏమని వేసుకొని రిలీజియన్ తీసుకొని రాకని చెప్పాను. ఓకే. Are you in contact with any one of the victims? అంటే ఐ కెన్ గివ్ యూ, యుఎస్ లో కూడా ఉంటాడు. ఐ మీన్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు సమ్వన్ రిగార్డింగ్ జోసెఫ్ హూ ఈస్, I can provide you their numbers. Yeah, please do it. I'll mention my name. Yeah, you do mention my name. Satish మీ నంబర్ ఇచ్చాడు, సతీష్ ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్ మీ నంబర్ ఇచ్చాడు. లేకపోతే మీకు నంబర్స్ పెట్టాక నేను వాళ్ళకి చెప్తాను, సి యూ రిసీవ్ కాల్ ఫ్రమ్ దిస్ గై, యూ జస్ట్ ఆన్సర్ అని నేను చెప్తాను. జోసఫ్ గురించి చెప్తారు, ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్. ఓకే. అయ్యాక తర్వాత నా కనెక్షన్ లేడు. తర్వాత నేను చూసా ప్రశ్నలు, చూసాక నార్మల్ గా ఇప్పుడు రామాంజనేయులని మొన్న రీసెంట్ కనెక్టెడ్, ఏది వీడు చూసి అరెస్ట్ అయ్యాక నాకు పింగ్ చేశాడు, అన్న వీడు వీడు వాడేనా అంటే, వాడేనా అంటే వీడికి అంత సీన్ ఉందా అంటే, అరే బాబు వాడు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింటారు బాబు అని చెప్పిన. ఎవరు పిన్ చేశారు? నాకు రామాంజనేయ కొలీగ్ వాడు. ఓకే ఓకే ఓకే. జోసెఫ్ అన్న, ఈ జోసెఫ్ ఆ జోసెఫేనా రావని అంటున్నాడు ఏంటి అంటే, అరే వాడేరా బాబు అంటే, అరెస్ట్ చేశారు రా బాబు అని, ఆ సెలబ్రిటీ అయిపోయినా ఇంకా సీన్ ఉందా అని అడిగాడు. సీన్ లేకపోయినా సెలబ్రిటీ అయిపోయినాడు, ఏం చేస్తాము అంటే, ఇక సర్లే అని ప్లాన్. నాకు నేను చాలా మందిని ట్రై చేశాను. ఐ మీన్ ఐ డోంట్ నో యువర్ నేమ్, ఐఎమ్ సారీ, ఐ మిస్ యువర్ నేమ్. ఇట్స్ ఫైన్. మీ పేరు? వికే టాక్స్. వికే.
నేను చాలా మందిని ట్రై చేశాను తెలుసా. యాక్చువల్లీ ఎవరికన్నా నాకు డీప్ ఎక్కడో హర్ట్ అవుతుండే షేర్ చేద్దామని చెప్పి అందరు నేను పింగ్ చేశాను, మెసేజ్ చేశాను. మీరు ఒక్కరే ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యారు. సో అందుకే ఐ డోంట్ ఈవెన్ వాంట్ క్రెడిట్స్. నాకు అవసరం కూడా లేదు. నేను చేసిన హెల్ప్ ఆడికి ఏంటో నాకు తెలుసు. పొట్ట కూతులు పట్టుకొని వస్తే ఆడికి ఏం ఫుడ్ పెట్టా, ఎలా తినిపించా, ఏం చేసా, ఆడు ఎట్లా సెట్ చేసా అనేది నాకు తెలుసు. ఓకే, వాడిప్పుడు వచ్చేసి ఐ నెవర్ యూస్ టు బి ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. Like, is it okay if I అంత నాకు if I took your name in in any video? నో ప్రాబ్లం, నాట్ ఎ ప్రాబ్లం. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, నాకేం భయం. టేక్ మై నేమ్, Okay. నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. Mhm. ఓకే, ఆడి ఇంటికి పిలిచాను, ఇంట్లో కూర్చోడు తినిపిస్తాను, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తీసుకెళ్ళామని, మా పాప పుడితే పాప దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళినా. ఎక్కడైనా ఫొటోస్ ఉన్నాయా, లైక్ మీరు కలిసి దిగినవి ఆర్ సంథింగ్ లైక్ దట్? అంటే అప్పట్లో ఇంత డిజిటల్ గా లేవు బాస్. డిజిటల్ లేవు, బట్ యా. అంత లేదు, ఎందుకంటే నౌ వీ హ్యావ్ కెమెరాస్. అప్పట్లో నేను 2004 నోకియా వాడేవాడిని. దిస్ ఇయర్ 2010, ఆల్మోస్ట్ 16 years ago. ఐ అండర్స్టాండ్, బట్ ఏమవుద్ది అంటే నేను ఇప్పుడు వీడియో చేస్తే these sound like an allegations rather than evidence without any proper proof చేస్తే నేను చెక్ చేస్తాను. యా. నేను చెక్ యూజువల్లీ నా బర్త్డే అప్పటికి వచ్చాడో తెలీదు. జోసెఫ్ ఒక ఫోటో ఉందో లేదో నేను చెక్ చేస్తాను. యా, ప్లీజ్ అది ఉంటే. జోసెఫ్ మాతో ఉన్నది లేదు నేను చెక్ చేస్తాను. యా. యా, ఎందుకంటే ఎందుకంటే మనం ఒక మంచి చెప్పామనుకోండి 10 రాళ్ళు మన మీదనే పడతాయి. అవునవును, అదే బెటర్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐ ఆస్క్ యూ టు వెరిఫై వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ దిస్. ప్లీజ్ డు వెరిఫై, ఎందుకంటే నౌ యూ ఆర్ ఇంటూ సోషల్ మీడియా. దట్స్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్. యూ నీడ్ టు, మీరు ఆన్సర్ చాలా మంది చేయాల్సింది ఉంటది. నేను సోషల్ మీడియాకి వచ్చి చేసిపోయేంత ఏజ్ లో లేను. ఐఎమ్ 40. ఓకే. ఐఎమ్ నాట్ ఇన్ 20s. ఎందుకంటే ఇప్పుడు నేను నాకన్నా 4 years, 30, 35, 36. 35. ఓకే, 35, 36. విజయవాడ అన్నాడు, తోపు దూరం అన్నాడు, అదర్ లేదన్నాడు. ఫోటోస్ అయితే ఐ ట్రై టు కలెక్ట్ నా ఆఫీస్ గ్రూప్ లో చెక్ చేస్తాను నేను. ప్లీజ్ ఆస్క్ పీపుల్, మీ కొలీగ్స్ ఉంటారు కదా అప్పటి నుంచి ఫ్రెండ్స్, యు ఆస్క్ దెమ్, ట్రై టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ షెడ్. విల్ చేద్దాం వీడి మీద, బికాస్ ఇవి చాలా, మీరు చెప్పేవన్నీ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి వీడు చేసే పనులు. చాలా చేస్తాడు. ఐ మీన్ లైక్ నేను చెప్పడం అంత ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లితో మాట్లాడితే వాళ్ళతో కొట్లాడడం చేయడం, వీళ్ళ చెల్లిని కూడా హరాజ్ చేస్తాడు బాస్. ఓకే, అంత వేరే అంటే ఓకే, చెల్లిని హరాజ్. వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు వచ్చి వరంగల్. మా బాబాయ్ ఇంటికి వెళ్తే వరంగల్ కి అని చెప్పేవాడు. సో వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, వాడు ఎక్కడ ఉండేవాడు ఏంటనేది మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. చెన్నైలో ఏ కంపెనీలో వర్క్ చేసాడు, మీకు ఐడియా ఉందా? ఏది? చెన్నైకి వెళ్ళాడు వీడు అని చెప్పారు కదా. ఇక్కడ చెన్నైకి వెళ్ళాడని టాక్ అయితే తెలిసింది కానీ ఎక్కడ పని చేస్తాడనేది తెలీదు. వీడు ఇక్కడ హైదరాబాద్ లో లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ ఇన్ఫినిక్స్. అండ్ మోర్ ఓవర్ హీఈస్ వెరీ స్కిల్ఫుల్. ఓకే, స్కిల్ ఒక్కసారి చూస్తే పట్టేస్తాడు. ఓకే, ఇంకోటి నా డౌట్ ఏంటంటే 99.99% ఐఎమ్ షూర్, 0.1 ఐఎమ్ నాట్ షూర్. హీ హాజ్ ఓన్లీ వన్ ఐ, అదర్ ఐ ఈస్ పార్షియల్లీ బ్లైండ్. అందుకే వాడు స్పెట్స్ పెట్టుకుంటాడు. ఓకే, నాకు ఇలా తెలిసిందంటే టైప్ చేసేటప్పుడు యూ డైరెక్ట్లీ సీ యువర్ స్క్రీన్. మీరు టైప్ చేసేటప్పుడు మీ స్క్రీన్ ని స్ట్రైట్ చూస్తారు, మీ ఫేస్ సైడ్ లో పెట్టి మీరు స్క్రీన్ ని చూడరు. ఇప్పుడు మీరు టైప్ చేసేటప్పుడు మీ ఫేస్ రైట్ లో పెట్టి మీరు స్క్రీన్ ని చూడరు, స్ట్రైట్ పెట్టి చూస్తారు. హీస్ పార్షియల్లీ బ్లైండ్. ఐ హావ్ నో ఎవిడెన్స్, సో ఐ కాంట్ సే దాట్. కానీ ఐఎమ్ 99.99% షూర్. Whatever you are saying is the fact. You really meant it, right? 100% facts. Yeah. సింపుల్. ఇప్పుడు మీరు ఒక బీజీబీ చేసుకున్నారని మీకు ఐస్పేస్ లో దొరుకుతుంది, మీకు బిఎంఎస్ లో దొరికేస్తుంది, మీకు ఇన్ఫినిక్స్ లో దొరుకుతుంది. వాడు అక్కడ పని చేశాడా లేదా అని చెప్పి. వీడు విజయవాడ, వీళ్ళ వైఫ్ వచ్చేసి అమ్మాయి పేరు మర్చిపోయా, నాట్ షూర్. అమ్మాయి చాలా మంచిది, అనుష యాదవ్.
యా చాలా సంవత్సరాలైంది ఆ అమ్మాయిని చూసి. మనం ఎందుకు మాట్లాడతాం, ఓకే హాయ్ అని చెప్పి మనం పక్కన ఉంటాం కదా. అవునవునులే. యాదవ్ అమ్మాయి వచ్చి యాదవ్ నా దగ్గరకు వచ్చి చూడు మీ యాదవ్ పిల్లని చేసుకున్నా అని చెప్పాడు. ఓహో! ఓకే. చౌదరి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చౌదరి పిల్లని. చూడు అవునా? మన చౌదరి పిల్లని చేసుకున్నా అని చెప్పి చెప్పాడు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ అడిగి క్రిస్టియన్. ఫస్ట్ నేను నుంచి అడిగేటోడిని ఒకరోజు, బాగా ఒకరోజు నాకు ఎందుకు పిచ్చిలేసి అడిగా నేను, హ్మ్. అరే నువ్వు ఊరికంటే చౌదరి చౌదరి అంటే నువ్వు మతం మారిపోయినావు కదా అంటే, వాడు మతం మారుతాడని కులం మారుతాడని అడిగింది వీడు. అయ్యా! సో నాకు ఐ వాజ్ వెరీ డమ్. నాకు అంత ఐడియా లేదు. మనం అవును. ఎందుకు హైదరాబాద్ లో పుట్టినోడికి ఫీలింగ్ ఉండదు, కాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ నాకు ఫీలింగ్ కూడా ఉండదు. నాకు కూడా క్యాస్ట్ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు నా క్యాస్ట్ ఏంటి అని నన్ను అడిగితే నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ ఓకే, స్టఫ్. మన ఇంట్లో మనకి మాట్లాడరు కదా, డే టు డే లైఫ్ లో క్యాస్ట్ ఏం మాట్లాడితే చెప్పరు. మాట్లాడరు. ఆ, నేను పుట్టే పెరుగా చుట్టుముట్టున్నారు. వీడు వచ్చి అంటించండి ఇండైరెక్ట్ గా. మ్మ్. వీడు ఒక్కసారి మీరు అడగండి ఐస్పేస్ గ్లోబల్ సర్వీసెస్, మీరు వెరిఫై చేయండి. కుప్పలు కుప్పలు వస్తాయి. నేను Can అన్ని you- డీటెయిల్స్ అన్ని తీసి మీకు నంబర్స్ పంపిస్తాను మీకు. యా యా, అదొకటి కొంచెం పంపితే ష్యూర్ ష్యూర్, ఐ డూ దట్. నాకు ఒక 2 days బ్రేక్ ఇచ్చారు అనుకోండి. యాక్చువల్లీ మొన్న నేను క్రిమేషన్కి వెళ్ళా. అవును, సారీ ఫర్ దాట్. నేను ఐస్పేస్ లో సేమ్ లక్ష్మణ్ అని చెప్పి తను కూడా ఐస్పేస్ లో వర్క్ చేస్తాడు, తను కూడా గుర్తుపడతాడు. మ్మ్. తను యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు. సో వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ, గెట్ టుగెదర్. మ్మ్. ఇప్పుడు అదే పార్టీలో ఉన్నా. రేపు అయితే వాళ్ళ పిల్లలది ఫంక్షన్ అంతా అయిపోతుంది. సో ఫ్రమ్ మండే ఐ విల్ బి ఫ్రీ. యా, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్. సో ఆఫ్టర్ మండే ట్యూస్డే యాక్చువల్లీ ఇదే రైట్ టైం వీడియో చేయడానికి. బికాస్ లేదు లేదు, అట్లా కాదు, వీడి మీద రీచ్ ఎక్కువ అవుతుంది. రీచ్ కోసం అంత ఇంకేం లేదు. లేదు లేదు. మై ప్రొఫైల్ నౌ ఇస్ వెరీ బూమింగ్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసుకుంటే, బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నెసెసరీ. నాకు ఈ ట్రెండ్స్ ఇప్పుడు బూమ్ అవుద్ది అని చెప్పి నేను ఏదో ఒకటి మాట్లాడలేను. విత్ ద ఎవిడెన్స్, ఇఫ్ ఐ గెట్ ఎనీ సాలిడ్ ఎవిడెన్స్, ఐ కెన్ లిటరలీ ఎక్స్పోజ్ హిమ్ రైట్ అవే. లేదు, నాకు ప్రశ్న ఏమైనా వస్తే నేను దాని మీద కామెంట్ చేసాను. ఇనిషియల్ గా వాడి స్టోరీ మొత్తం పెద్ద టైప్ చేసి పెట్టి నేను అలసిపోయాను. నేను నాకు ఎవరు ప్రాపర్ రెస్పాండ్ అవ్వలేదు. సర్లే ఇంకెందుకులే అని మీకు ఎందుకో ట్రై చేద్దామని ట్రై చేశా. యూ గాట్ కనెక్టెడ్ లక్కీలీ. యా, నేను వీడియోలు తీసి ఇప్పుడు నేను పెట్టి నేను చేయలేను. 40కి వచ్చా, నేను ఇప్పుడు కిడ్స్ ని చూసుకోవాలి. స్టార్టింగ్ లేదు, న్యూ యూ కాంట్ స్టార్ట్అప్. టేక్ సో యూ కాంట్ టేక్ ద హేట్రెడ్ దే విల్ స్పిల్ అవుట్, ఐ గెస్. ఉంది బాస్, నాకు అంత లేదు వాడి మీద, అంత కోపం కూడా లేదు. కాకపోతే ఏంటి అంటే, సి వాడు మీకు తెలియదు, వాడికి దేవుడు ఎక్కువ బాలకృష్ణ ఎక్కువ అంటే బాలకృష్ణనే ఎక్కువ. మీకు ఆడు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ మీకు తెలియదు. వాడు బ్లడ్ తీస్తే వాడు అంతా. ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పాడు. వాడు బండి మీద వెళ్తున్నా అంటే ఫోన్ పడిపోయింది వీడిది. వెళ్ళిపోయాక వీడు ఒక పర్సన్ చేజ్ చేశాడు వీడిని. ఓకే, పర్సన్ చేజ్ చేసి నార్మల్ గా వీడు కాల్ చేసిన ఒక పర్సన్ దగ్గర ఉంది. కాల్ చేశాడు వీడు. ఆ పర్సన్ తీశాడు ఫోను తీసి, సరే పలానా టైం కలుద్దామంటే కలుద్దామని ఇది ఎప్పుడు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అదే 15 years అవుతుంది. 13 years 15 years అవుతుంది. అప్పట్లో ఒక మొబైల్ ఫోన్ అంటే చాలా ప్రీషియస్. దొరికాక కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు అంటే వాడు అడిగాడంట. ఎందుకంటే వీడు కాల్ చేసినప్పుడు వాడు రింగ్ టోన్ వచ్చేసి బాలయ్య బాబుది. చూడు ఒక వైపు చూడు, రెండో వైపు చూడొద్దు, ఇది రింగ్ టోన్ వీడిది. ఓకే, ఇన్ఫాక్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ బాలకృష్ణ మూవీస్. ఓకే, అంత ఎక్కిచ్చేస్తాడు వీడు. సో వాడు ఫోన్ చేసి వాడు అడిగాడంట, మీరు చౌదరి అంటే అవును మీకెట్లా తెలుసు అంటే, బాబు నేను చౌదరినే, ఆ రింగ్ టోన్ లో వచ్చింది, దానికోసమే ఇంత దూరం నేను వెతుక్కుంటూ వచ్చి ఇచ్చిన నీకు ఫోన్ అని చెప్పి చెప్పాడు. అంత ఉంటది వీళ్ళకి. ఓకే, డీటెయిల్స్ అంటే నాకు ఇప్పటివరకు ఇంత తెలుసు అండి. అంతకు మించిన తర్వాత కనెక్షన్ లో లేడు, ఏం లేడు. ఈరోజు లక్ష్మణ్ కూడా చెప్తే ఏంద్రా ఇప్పటికీ 3-4 times చెప్పిన వాడు అరెస్ట్ అయ్యింది అని చెప్పి. ఎందుకు అట్లా అంటే, ఐఎమ్ లిటరల్లీ హ్యాపీ దట్ హీ గాట్ అరెస్ట్. ఓకే. మంచి పని కోసం చేసి అరెస్ట్ అయి ఉంటే నేనే వెళ్ళి ఎంతో కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి ఐ వుడ్ హావ్ హెల్ప్డ్ హిమ్. ఏం లేదు అక్కడ. హేట్రెడ్, హీస్ ట్రైంగ్ టు స్ప్రెడ్ హేట్రెడ్ అంతే. పర్సనల్ బెనిఫిట్ అండి వాడికి ఏం లేదు. ఇప్పుడు వచ్చి చూసినా వాడి ఇంట్లో పర్సనల్ వెళ్ళి చూసినా బాలకృష్ణ, వాడి పరిస్థితి చూసినా నాకు తెలిసి బాలకృష్ణ ఫోటో ఉంటుంది. బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ అంటే అంత కోపం వాడికి. కెన్ యూ ప్లీజ్ సమ్మరైజ్ లైక్ ఈ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఉమెన్ హరాస్మెంట్ కానీ, ఈ డ్రగ్స్ ఇష్యూ కానీ, ఈ క్యాస్ట్ ఇష్యూ కానీ, లాస్ట్ లో కెన్ యూ సమ్మరైజ్ సో దట్ మొత్తం మొత్తం తెలిసిపోద్ది. సమ్మరీస్ అంటే ఇప్పుడా?
ఇప్పుడు ఐ మీన్ లైక్ జస్ట్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, బికాస్ ఆర్ యూ ఓకే? ఐఎమ్ రికార్డింగ్ ద కాల్. యా ప్లీజ్ ప్లీజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు రికార్డింగ్? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసా. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సి వీకే వీకే టాక్ నేను తప్పు చెప్తుంది. ఐ మీన్ లైక్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నేను భయపడాలి. ఓకే, యా, దట్స్ వాట్. ఇప్పుడు ఇది ఎక్కడ వెరిఫై చేసుకున్నా అదే వస్తుంది, అంతకు మించి ఏం రాదు. నాకు పర్సనల్ గా బాగా తెలుసు కాబట్టి నేను బాగా హర్ట్ అయినా. నేను ఎక్కడ అంటే నా హిందూయిజం మీద నేను బాగా హర్ట్ అయినా. నేను హర్ట్ అయినా. నేను లేకపోతే నేను ఇదంతా తీసుకొచ్చి నేను ఎంత పెట్టేవాని కాదు. ఇప్పటి కూడా నా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టా ఎక్కువ వాడను. ఫేస్బుక్ లో కానీ చూస్తే నా హిందూయిజం మీద ఉన్న కమెంట్ చేసి ఇమీడియట్ గా అక్కడ నా కమెంట్ ఉంటుంది. ఓకే. నేను కొట్లాడతా వాళ్ళతో. మీరు బాస్ నన్ను టచ్ చేయకండి, నా హిందూ టచ్ చేయకండి, మాది ఏదో మేము పడతాం, మీది మీరు చూసుకోండి. వీడు అక్కడ టచ్ చేశాడు. ఎక్కడ అఖండ మూవీ అప్పుడు, బాలకృష్ణ గారి సినిమా అప్పుడు అక్కడ వినాయకుని పెట్టి డాక్టర్లు ఎందుకు హాస్పిటల్ గుడి ఉంది అది ఉంది ఇది అని మాట్లాడినప్పుడు నేను చాలా హర్ట్ అయినా. నేను మా పాప అది తీసుకొని నువ్వు ఇమ్మని చెప్పినోడివి, నువ్వు సూపర్స్టిషియస్ గా యు ఆస్క్ మీ ఎ ఫేవర్, దట్ కైండ్ ఆఫ్ ఫేవర్ ఫ్రమ్ మీ. నువ్వు వచ్చేసి ఈ రోజు సూపర్స్టిషియస్ అంటున్నావు నువ్వు. ఓకే నీకుంది, మా జిఎస్ వాడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యాన్. నాకు తెలీదు, నేను చూడలేదు. అట్లాంటి చూసిన వాళ్ళని బిలీవ్ చేయాలి కదా, నేను చూడలేదు. మన క్రిస్టియనే కదా, రావణ్ చెప్పి ఎంచుకోవడానికి కూడా రీజన్ కూడా అదే, హైలైట్ కావడానికి. ఇక్కడ ఇందాకే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ ఏదో ఒక ఎలిగేషన్ నడుస్తుంది వాడి మీద, దట్ ఈ మిస్బిహేవ్డ్ విత్ ఉమెన్ అని చెప్పి ఇన్ సమ్ ఆఫీస్. సేమ్ బిఎంఎస్, అదే నేను చెప్పాను కదా, బేకర్ మెడికల్ సర్వీసెస్. అండ్ ఇన్ఫినిక్స్ వాళ్ళ చెల్లిది కదా, వాళ్ళ చెల్లె అక్క. వాళ్ళ చెల్లిది అంటే ఇక వాళ్ళ చెల్లి వరంగల్ ఉంటుంది, ఇక్కడ జాబ్ చేస్తుంది. వీడు లీవ్ లో ఉంటే వాళ్ళ చెల్లి కొలీగ్స్ అందరితో బాగా మాట్లాడుతుంది. వీడు లీవ్ లో లేకపోతే ఐ మీన్ లైక్ వెన్ హీస్ ఇన్ ఆఫీస్ ఎవరితో మాట్లాడినవాడు. చెల్లిని హరాస్ చేస్తుంటాడు. అక్కడ ఇది బిఎంఎస్ లో జరిగింది కదా ఈ హరాస్మెంట్, ఫస్ట్ ప్రతూష అనే అమ్మాయి హరాస్మెంట్ బిఎంఎస్ లో జరిగింది. యా, కెన్ ఇఫ్ యూ హ్యావ్ కాంటాక్ట్ ఆఫ్ సమ్వన్ ఫ్రమ్ బిఎంఎస్ లో యాక్చువల్లీ నేను 6 months చేసా. ఓకే. తర్వాత కాగ్నిజెంట్ లో ప్రమోషన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాను నేను. బిఎంఎస్ లో కాంటాక్ట్ అంటే సేమ్ శేష సాయి ఉన్నాడు, కుసుమ్ పోను డీటెయిల్స్ నేను తీసుకుంటాను. యా, మీరు యూజువల్ గా బిఎంఎస్ నార్మల్ గా ఒక హెచ్ఆర్ కు ఈమెయిల్ పెట్టి యూ కెన్ పుల్ దట్ ఇన్ఫర్మేషన్. ఈమెయిల్ ఇన్ ది సెన్స్ ఎట్లా అంటే లైక్ యూ హ్యావ్ ఎ కంపెనీ అండ్ జోసఫ్ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి, మీ దగ్గర పనిచేస్తాడా లేదా, రీజన్ ఫర్ హిస్ టర్మినేషన్ అని చెప్పి పెడితే వాళ్ళే చెప్తారు. కెన్ యూ పుల్ దట్ ఈమెయిల్ అవుట్, లైక్ ఆఫీషియల్ ఈమెయిల్ ఆఫ్ దట్ కంపెనీ? షూర్, ఐల్ గివ్ ఇట్ టు యు. యా, ఇప్పుడు రెవెంటిక్స్ అయింది అది, ఐల్ గివ్ ఇట్. యా ప్లీజ్. అండ్ అలాగే ఇంకా వేరే ఏమైనా మనకి తెలిస్తే వీడి గురించి, ఐ మీన్ స్క్రీన్ షాట్. ఇప్పుడు నేను 2016 years బ్యాక్ ఏదో కంపెనీలో పనిచేస్తాను, వాళ్ళతో అయితే నాకు కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని షేర్ చేస్తాను. మళ్ళీ బిఎంఎస్ లో ఎవరితో అయితే వర్క్ చేస్తానో వాళ్ళ ఈమెయిల్స్ నేను పెడతాను. ఐ మీన్ లైక్ వాళ్ళ మొబైల్ నంబర్స్ ఐ కెన్ షేర్ ఇట్ యూ. షూర్. అందులో షేక్ ఇమామ్ అనేవాడిని జాబ్ పోవడానికి కారణం వీడు ఇట్లా హరాస్ చేసి. షేక్ ఇమామ్ ది రీజన్ ఇస్, వాడు షేక్ ఇమామ్ హీ వాజ్ వెరీ యంగ్, 20 kids. తెలుసు కదా ఇంకా ఎట్లా ఉంటారు వీళ్ళంతా, హైపర్ యాక్టివ్. వాడేం చేశాడు, హీ ఫర్గాట్ టు అన్లాక్ హిస్ కంప్యూటర్ అండ్ హీ వెంట్ ఆన్ ఎ బ్రేక్ ఆర్ సంథింగ్. రాగానే వీడు ఏం చేశాడంటే గూగుల్లోంచి తీసి ఒక బ్లాక్ నీగ్రో ఫోటో తీసి పెట్టి ఒక ఇన్విటేషన్ కార్డ్ ప్రిపేర్ చేసి, హాయ్ ఐఎమ్ షేక్ ఇమామ్, దిస్ ఇస్ మై ఫ్యూచర్ వైఫ్, ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్, ప్లీజ్ కమ్ టు మై మ్యారేజ్ అని పెట్టాడు వీడు. ఓకే. జోసఫ్ పెడితే షేక్ ఇమామ్ వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చేసి వాడు ఏం చేశాడు, హూ ఎవర్ డిడ్ దిస్ ఐఎమ్ నాట్ హ్యాపీ అండ్ ఐ డింట్ లైక్ యువర్ సిస్టర్ అని పెట్టాడు. ఓకే. ఓకే, వాడికి ఇంకా కాలిపోయి వాడు మేనేజర్ క్యాబిన్ తీసుకొని బాగా క్లాస్ పెడితే ఈ షేక్ ఇమామ్ గాడు ఈ కుడెంట్ డైజెస్ట్. వాడు ఇంకా జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాడు అన్నాడు బయటికి రండి అన్న నేను చూసుకుంటా విని అంటే, అది వదిలేరా నాకు పాత తెలిసినాడు వదిలేసి అంటే, లేదన్నా వాడు మాత్రం దొరకాలి. మీన్ షేక్ ఇమామ్ హీ వెంట్ టు దుబాయ్, లక్కీలీ హీ వెంట్ టు దుబాయ్. వాడు అక్కడ విజిటింగ్ వీసా మీద వెళ్ళి దాని తర్వాత జాబ్ పర్మిట్ తెచ్చుకొని జాబ్ పర్మిట్ చేసి జాబ్ చేసి
ఐ థింక్ హీ సెటిల్డ్ హియర్ దేర్ ఆర్ హీ కేమ్ టు హైదరాబాద్, ఐఎమ్ నాట్ షూర్. మెసెంజర్లో అప్పుడప్పుడు పింగ్ చేస్తుంటాడు. సో వీడిది ఇంతే, లైక్ వెరీ టాక్సిక్ బిహేవియర్. సుపీరియారిటీ చూపించుకోవడానికి ఐఎమ్ చౌదరి అని చెప్పి దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇట్ ఈస్. ఇంకేం అడిషనల్ ఇన్ఫర్మేషన్ టైం లైక్ ఇంతే ఉంది మ్యాథ్స్ నా దగ్గర. మీరు అదే యూ సెండ్ మీ ద కాంటాక్ట్స్ లైక్ శేష్ కానీ ఎవరైతే మీరు మెన్షన్ చేశారో. శేష్ అయితే యూఎస్లో సెటిల్ అయ్యాడు, బట్ స్టిల్ ఐ షేర్ హిస్ కాంటాక్ట్. ఎందుకంటే శేష్కి నాకు 2-3 days నుంచి ఇదే డిస్కషన్ అవుతుంది. వాడు పంపిస్తున్నాడు ప్రశ్న అని చెప్పి నేను పంపిస్తున్నాను, వాడు నాకు పంపిస్తున్నాడు, నేను పంపిస్తున్నాను. సో ఐ హోప్ శేష్ ఈస్ కంఫర్టబుల్ షేరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ. మీతో అందరి నంబర్స్ కూడా నేను షేర్ చేస్తాను. క్రాస్ వెరిఫై, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ప్లీజ్ ఓకే, బికాజ్ ఇప్పుడు నేను ట్రెండింగ్ లో ఉందని చెప్పి నేను చేసేస్తే తర్వాత when questions upon me I can't even show them the evidence. No, that's షూర్. యా అంతే. సి వెన్ వీఆర్ పోస్టింగ్ సంథింగ్ ఆర్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు, ఇప్పుడు నేను చెప్తున్నాను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. okay. నాకు తెలిసి ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ ఆస్క్ మీ ఐల్ సే టు రండి చూపిస్తా అని చెప్పి. సో మీ ఫుల్ పేరు సతీష్ కుమార్ నల్లా. ఓకే, ఎక్కడి నుంచి? నా ఈమెయిల్ ఐడి వచ్చి satish.chendishwara. మా చండీశ్వర గోత్రం కాబట్టి satish.chendishwara అని పెట్టా. ఇది కూడా చెప్పేది రీజన్ ఏంటంటే వాడు అడిగాడు నన్ను ఒకసారి, చండీశ్వర అయింది అంటే అరే బాబు మా గోత్రం బాబు అని చెప్పా. సతీష్ కుమార్ నల్లా NALLA. నా ప్రాసెస్ లో ఒకటే సతీష్ ఉన్నాడు. అవుట్ ఆఫ్ 100 members there is only one Satish. The one who met him, Mala? Yeah, అట్లని కాదు, మా సపరేట్ కాదు. ఐస్పేస్ వాజ్ అరౌండ్ 1000 seater కంపెనీ. హైదరాబాద్ లో వచ్చేసి అరౌండ్ 400 ఉండేది. మా ప్రాసెస్ లో జోసెఫ్ కి తెలిసిన వాళ్ళందరు ఇట్లో సతీష్ కనెక్టెడ్ అంటే ఒక్కడే ఉన్నాడు, ఇంకొకరు లేరు, ఒక్కరే ఉన్నారు. ఉంటారు కదా ప్రదీప్ ముగ్గురు, సురేష్ ఇద్దరు, రామ్లు ఇద్దరు, అలా కాదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇఫ్ యూ పోస్ట్ సంథింగ్ ఐ విల్ బి థాంక్ఫుల్ బికాజ్ తెలియాలి కదా జనాలు కూడా. పీపుల్ ఆర్ బ్లైండ్లీ ట్రస్టింగ్ హిమ్. Yeah, I really want to take your permission for this at least. That like ఈ umbilical cord issue ఏదైతే వాడు చెప్పాడు మీకు అడిగాడు, ఆర్ యూ ఓకే ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇట్? విచ్ వన్? మెడికల్ బిల్డింగ్, BMS? మీ అమ్మాయిది కార్డ్ అడిగాడు చూడు, కట్ చేసి. యా ప్రాబ్లం లేదు. ఇట్స్ ఓకే, వీఆర్ మెచ్యూర్డ్ మ్యాన్. ఓకే, అప్పుడు అడిగినప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఇప్పుడేముంది. కాకపోతే అది అంటే నాకు నేను ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసలేకపోయాను. ఎలా అంటే బొడ్డు ఉంటుంది, అది మదర్ కి 21 days తర్వాత ఆటోమేటిక్ ఊడిపోతుంది, లేకపోతే కట్ చేస్తారు ఊడిపోకపోతే. ఫ్యాక్ట్ వాజ్ మనం ఒకరిని బయటకు పెట్టాలంటే వీ నీడ్ టు బి హానెస్ట్ అండ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఓకే, యా దట్స్ వాట్. మీకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మీ అమ్మాయిది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. లేదు అలా ఏం లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఎవిడెన్స్ పాసిబిలీ యూ కెన్ గెట్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ టు మీ. Sure. We'll stay connected. Yeah, we'll stay connected. Thank you. Moro, I have to thank you. Thanks for coming out, at least showing interest to show the truth actually. నాకు కూడా పాలిటిక్స్ ఆర్ అసైడ్, లైక్ పవన్ కళ్యాణ్ తిట్టు ఎవరైనా తిట్టుకో, పాలిటిక్స్ ఆర్ అసైడ్ ఫర్ మీ. సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి అని అంటాను నేను అందరికి. ఈ క్రాస్ లేదు, హిందూ కూడా మన దాని గురించి మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే మనకు కూడా ప్రాపర్ తెలియదు. ఎగ్జాక్ట్లీ, వేదాలు గీతాలు చదివితే అది చదువు, నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసినప్పుడు నేను మాట్లాడతా, బట్ డెఫినెట్లీ లైక్ నా ధర్మం నేను మాట్లాడాలి, సపోర్ట్ చేయాలి. I'll be a voice for sure. Sure అండి. Nice talking to you. Yeah, thank you. Sure, bye. Bye. చూసారుగా, ఇక మీరే తెలుసుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.